అయ్యో అంతా రాశానమ్మా, వింటారా? పేరు నాని, వయస్సు 8, స్కూలు డాన్ బాస్కో, తప్పిపోయిన రోజు 10వ తారీఖు మంగళవారం, అమ్మ మీద కోపంతో ఇల్లు వదిలి పారిపోయాడు. ఓహో, ఆ రోజు గాలివాన ఉంటుంది కదా మా ప్రాణం మీదకి, అందువలన అమ్మ చాలా భయపడుతున్నది. రాశానమ్మా. కరెక్ట్ గా రాసేసారా? రాసుకున్నానమ్మా, లిఖించాను. సరే బయలుదేరండి. మీరమ్మా వెళ్ళాల్సింది. నేను బయలుదేరుతానులేండి, ముందు మీరు బయలుదేరండి. ఏంటలా చూస్తున్నారు? కంప్లైంట్ ఇచ్చేసాను కదా, వెళ్ళి నా కొడుకుని వెతకండి. ఆగండి రా, ఎక్కడికి రా, బయలుదేరు. ఏంటమ్మా మీతో పెద్ద గొడవ అయిపోయింది, మీరు వెళ్ళండమ్మా, మేము వెతుకుతాం కదా. తర్వాత తర్వాత ఇప్పుడు వెళ్ళి వెతకొచ్చు కదా, అందుకే కదా మీకు జీతాలు ఇస్తున్నారు. ఏమో నీ కొడుకుని ఒక్కనే వెతకడం కోసం కదమ్మా మాకు జీతాలు ఇస్తుంది. ఇవాళ మొత్తం 4 కుర్రాళ్ళు కనిపించకుండా పోయారు తెలుసా? 4 పిల్లలు కనిపించడం లేదా? అది తెలిసి కూడా ఇక్కడే కూర్చున్నారా? ఇంతమంది ఉన్నారు కదా, అందరూ తలపక్క వెళ్ళి వెతకొచ్చు కదా. ఇలా పని చేయకుండా అప్పనిగా జీతాలు తీసుకుని కూర్చోవడం వల్లే పొట్టల కుండలా ముందుకు తానుకొస్తున్నాయి. ఏమో పొట్టా గిట్టంటున్నావేంటి? అవునయ్యా, అలాగే అంటాను. ఏం చేస్తావు? ఏంటి ఇంకొక మాట ఎక్స్ట్రాగా మాట్లాడమంటే మెడ పట్టుకుని బయటికి వెళ్ళాల్సి వస్తుంది, జాగ్రత్త. బయటికి గెడతావా? బయటికి గెడతావా? అయ్యో! బయటికి గెడతావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఇంద్ర ఆగు, వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారుగా. సార్ మీరు కంప్లైంట్ రాస్తున్నారు కదా? కంప్లైంట్ రాసుకున్నారు, వాళ్ళు వెళ్ళి వెతుకుతారు. నువ్వు ఆగు ఇంద్ర. ఇంద్ర 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 ఆగు, వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళు వెళ్ళి వెతుకుతారు. నువ్వు రా నువ్వు. వాళ్ళు వెతకుండా ఎక్కడికి వెళ్తారు? ఒక్క నిమిషం అండి. ఏవండి, మీకు పెళ్ళైందా? అయిందమ్మా. ఎంతమంది పిల్లలు మీకు? ఒక్కడు. వయసు ఎంత? 5 ఏళ్ళు. మీ అబ్బాయి ఎప్పుడైనా కనిపించకుండా పోయాడా? లేదమ్మా. అయితే నా కడుపు కొత్త మీకు తెలియదండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, నా కొడుకుని వెతకండి, నా కొడుకుని వెతకండి ప్లీజ్. వెతకండి ప్లీజ్.